ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పాపాత్ములు నూరుమారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, లోకంలో పాపం చేసేవారు తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్లు, దీర్ఘకాలం బ్రతుకుతున్నట్లు కనిపించినప్పటికీ అంతిమంగా దేవునికి భయపడి జీవించేవారే నిజమైన క్షేమాన్ని, రక్షణను పొందుతారనే గొప్ప సత్యాన్ని ఈ వచనం మనకు వెల్లడిస్తుంది. ఈ లోకంలో జరిగే అన్యాయాలను చూసి నీతిమంతులు ఒక్కోసారి కలవరపడవచ్చు, కానీ దేవుని వాక్యం ఇక్కడ శాశ్వత సత్యాన్ని 2 కోణాల్లో ఎంతో స్పష్టంగా బోధిస్తుంది. మొదటిగా, పాపాత్ములు తాత్కాలికంగా ప్రబలుట. లోకంలో అన్యాయమైన మార్గాలను ఆశ్రయించేవారు, పాపాలు చేసేవారు ఎలాంటి శిక్ష లేకుండా ఎంతో కాలం బ్రతుకుతున్నట్లు, తాత్కాలికంగా సుఖపడుతున్నట్లు కనిపిస్తారు. వారిని చూసి వారు విజయం సాధించారని ఎప్పుడూ భ్రమపడకూడదు. దుర్మార్గుల సుఖం శాశ్వతం కాదు, అది కేవలం ఒక క్షణికమైన భ్రమే. ఉదాహరణకు, బైబిల్లో ఆసాపు అనే గాయకుడు దుర్మార్గులు వర్ధిల్లుట చూసి మొదట చాలా కలత చెందాడు. దుర్మార్గులు గర్వంతో జీవిస్తారు, వారికి ఎలాంటి కష్టాలు ఉండవు, బలమైన శరీరంతో సుఖంగా బ్రతుకుతారు అని ఆసాపు భావించాడు. అయితే దేవుని పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు వారి అంతం ఏమిటో అతనికి అర్థమైంది. అంటే దుర్మార్గులు నిలకడగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ నిజానికి వారు దేవుడు జారవిడిచిన చోట ఉన్నారు. వారు పతనం అంచున నడుస్తున్నారు. వారి నాశనం చాలా భయంకరంగా, ఆకస్మికంగా ఉంటుంది. వారు తాత్కాలికంగా సుఖపడుతున్నట్లు కనిపించినా ఆ సుఖం శాశ్వతమైనది కాదు. ఆసాపు ఒక అద్భుతమైన పోలికను చెప్తాడు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవున్నట్లు, ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. అంటే దుర్మార్గుల వైభవం ఒక కల లాంటిది. నిద్ర లేవగానే కల మాయమైపోయినట్లు, దేవుని తీర్పు రాగానే వారి వైభవం మాయమైపోతుంది. అలాగే యేసుక్రీస్తు చెప్పిన ఒక ఉపమానంలో దుర్మార్గుల లేదా స్వార్థపరుల తాత్కాలిక సుఖం మరియు వారి పతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడుతూ అంబరపు బట్టలు వేసుకుంటూ విలాసవంతమైన జీవితం గడిపాడు. కానీ భూమిపై ఉన్నప్పుడు అతనికి దేవుని ఎడల భయం లేదు. కాలం గడిచాక ఆ ధనవంతుడు మరణించి పాతాళంలో యాతన పడ్డాడు. అక్కడి నుండి అతను ఎంత వేడుకున్నా ఒక్క చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, ఈ సత్యాలన్నింటిని బట్టి మనం స్పష్టంగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే, లోకంలో అన్యాయం చేసేవారు, దేవుణ్ణి లెక్క చేయకుండా విలాసాలమయంగా బ్రతుకుతున్నవారు పైకి ఎంతో గొప్పగా, విజయవంతంగా కనిపించవచ్చు, కానీ అది కేవలం కొద్ది కాలం మాత్రమే ఉండే క్షణం మురిపం లాంటిది. కాబట్టి దుర్మార్గుల తాత్కాలిక విజయాన్ని చూసి భ్రమపడకుండా దేవునిపై నమ్మకం ఉంచుతూ నీతి నియమాలతో జీవించడమే నిజమైన జ్ఞానం. మనుషుల తాత్కాలిక సుఖాల కంటే దేవుడు అనుగ్రహించే శాశ్వతమైన జీవమే మనకు అత్యంత అమూల్యమైనది. రెండవదిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురు అని ఉంది. లౌకిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో పవిత్రతతో, యథార్థతతో నడుచుకుంటారో వారే అంతిమంగా నిజమైన క్షేమమును, శాశ్వతమైన రక్షణను, సంతోషాన్ని అనుభవిస్తారు. దేవుడే వారిని కంటికి రెప్పలా కాపాడుతాడు. దేవుని భయము కలిగిన జీవితం ఏనాటికి సిగ్గుపడదు. దేవుడు వారికి నిత్యమైన ఆశ్రయమై ఉంటాడు. ఉదాహరణకు, నోవహు కాలంలో అందరూ అన్యాయమైన మార్గాలలో నడుస్తూ దేవుని భయం లేకుండా పాపంలో జీవిస్తున్నారు. ఆ దుర్మార్గపు సమాజం మధ్య నోవహు ఒక్కడే దేవుని ఎడల భయభక్తులు కలిగి యథార్థంగా జీవించాడు. దేవుడు భూమిపై ఉన్న సమస్త ప్రజలను జల ప్రళయంతో నాశనం చేయాలని నిర్ణయించినప్పుడు నోవాహును మరియు అతని కుటుంబాన్ని మాత్రమే ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక ఓడను తయారు చేయమని చెప్పి భయంకరమైన ప్రళయం నుండి వారిని కంటికి రెప్పలా కాపాడి క్షేమంగా ఉంచాడు. అలాగే దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు అక్కడి అధికారులు అతనిపై అసూయపడి రాజు ద్వారా ఒక కుట్ర పన్నారు. 30 రోజుల వరకు ఎవరికీ ప్రార్థన చేయకూడదని, చేస్తే సింహాల గుహలో పడివేయాలని చట్టం తెచ్చారు. దానియేలుకు రాజు ఆజ్ఞ కంటే దేవుని భయమే ముఖ్యం గనుక అతను ఎప్పుడు చేసేలాగే తన కిటికీలు తెరచి మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. శత్రువులు అతనిని సింహాల గుహలో పడవేసిన దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. దానియేలుకు ఏ హాని కలగకుండా కాపాడాడు. చివరికి ఆయనను దేవుని సేవకుడిగా దేశమంతా గనపరిచారు. ప్రియులారా, లోకంలో పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, చుట్టూ ఎందరూ దేవుని భయం లేకుండా జీవిస్తున్నా, ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి యథార్థంగా నడుస్తారో వారికి దేవుడే నిత్యమైన ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి లౌకిక ఒత్తిళ్లకు తలవంచకుండా దేవుని సన్నిధిలో పవిత్రతను కాపాడుకుంటూ జీవించడమే నిజమైన విజయం. దేవునికి భయపడే జీవితం ఏనాటికి సిగ్గుపడదు. అంతిమంగా నిజమైన రక్షణను మరియు శాశ్వతమైన క్షేమాన్ని స్వతంత్రించుకుంటుంది.
సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం జీవించే కొద్ది కాలపు ప్రయాణంలో ఎన్నోసార్లు అన్యాయాలు, భక్తిహీనులు వర్ధిల్లుతున్న దృశ్యాలు మనలను కృంగదీయవచ్చు. కానీ ఈరోజు ప్రసంగి గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న స్పష్టమైన హామీ ఏంటంటే, తాత్కాలికంగా కనిపించే దుర్మార్గుల వైభవం ఒక భ్రమ మాత్రమే, కానీ దేవునికి భయపడి జీవించే వారి క్షేమం శాశ్వతం. కాబట్టి మనుషుల తాత్కాలిక సుఖాలను చూసి మన మార్గాన్ని మార్చుకోకుండా నిత్య జీవమును, శాశ్వత క్షేమమును స్వతంత్రించుకొనుటకు ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో యథార్థంగా నడుచుకుందాం. దేవుడి ఈ వాక్యమును మన హృదయాలలో భద్రపరిచి నిత్యము తన కృపలో వర్ధిల్లజేయునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధికి భయపడు వారు క్షేమముగా నుందురని, పాపాత్ముల సుఖం శాశ్వతం కాదని, అది కేవలం ఒక క్షణికమైన భ్రమ మాత్రమేనని, నిద్ర లేవగానే కల మాయమైపోయినట్లు నీ తీర్పు రాగానే వారి వైభవం మాయమైపోతుందని, కాబట్టి పాపాత్ములు తాత్కాలిక విజయాన్ని చూసి భ్రమపడకుండా నీపై నమ్మకముంచుతూ నీతి నియమాలతో జీవించడమే నిజమైన జ్ఞానమని నీవు సెలవిచ్చావు. తనే నీకు స్తుతులు దేవా. మనుషుల తాత్కాలిక సుఖాల కంటే నీవు అనుగ్రహించే శాశ్వతమైన జీవమే మాకు అత్యంత అమూల్యమైనది గనుక నోవహు మరియు దానియేలుల వలె సమస్త పరిస్థితులలోనూ నీ ఎడల భయభక్తులు కలిగి నీ సన్నిధిలో యథార్థంగా నడుచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, లోకంలో పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, చుట్టూ ఎందరూ నీ భయం లేకుండా జీవిస్తున్నా, ఎవరైతే నీ ఎడల భయభక్తులు కలిగి యథార్థంగా నడుస్తారో వారికి నీవే నిత్యమైన ఆశ్రయంగా ఉంటావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అన్ని సమయాల్లో మేము నీ ఎడల భయభక్తులు కలిగి నీవిచ్చే నిత్య క్షేమాన్ని స్వతంత్రించుకునే ధన్యతను పొందుకున్నటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ ఆశ్చర్యకరమైన కాపుదలతో నడిపిస్తూ నీ నామమునకు మహిమ తెచ్చేలా వారి జీవితాలను రూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.